కొండవీడులో దేశంలోని మొదటి ప్రైవేట్ శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్కుకి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు వెన్నెముక అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు ఉంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఒక దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి అని చెప్పి ఆయన భావించారు. ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడతా ఉన్నాం. అయితే ఈ పార్కులు పెడతా ఉన్నారు, బాగానే ఉంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని మీరు అనుకోవచ్చు. గ్రామంలో మాకు ఈరోజు పనులుంటాయి, లేకపోతే ఈ ఎండకి ఇక్కడికి వచ్చాము, కూర్చున్నాము, మాకు ఏ విధంగా ఈ పార్కుతో ఉపయోగం కానీ మాకు ఏ విధమైన సంబంధం అని చెప్పి మీ అందరూ కూడా భావిస్తూ ఉండొచ్చు. సంబంధం ఉంది. ఏ విధంగా అంటే మీ అందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు లేదా? బాగా చదివిస్తూ ఉన్నారు. చదివించేదానికి మీరు నేను కానీ ఎమ్మెల్యే గారి ఆఫీసులో కూర్చుంటే రోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఆ స్కూల్లో చెప్పండి అడ్మిషన్, ఈ కాలేజీలో చెప్పండి అడ్మిషన్ అని చెప్పి చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారంటే నాకు అర్థమవుతూ ఉంది ఏ విధంగా ఎంత కష్టపడి చదివిస్తూ ఉన్నారు అని. దాని పరంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. స్కూల్లో చదివిస్తే 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తూ ఉన్నాం. కాలేజీలో అయితే రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. బాగుంది. సరే, చదివించడం అంతా కూడా చదివించడానికి స్కూల్లో ఏర్పాటు చేయటం, డబ్బులు ఇవ్వటం, రీఇంబర్స్మెంట్ చేయటం ఇవన్నీ ఒక ఎత్తు. కానీ చదివించిన తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఉపాధి కల్పించాలి అంటే ఇటువంటి ఇండస్ట్రీస్ అనేది రావాలి. ఇండస్ట్రీస్ రావాలి అంటే మొట్టమొదటగా కోరుకునేది ఏమిటి అంటే వారికి ఇండస్ట్రీస్ రావాలి అంటే ఒక ప్రాంతానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని వాళ్ళు ఆరాధిస్తారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఏమిటి అంటే వారికి కావాల్సింది కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయాలి. వచ్చి మా ఇండస్ట్రీని అంటే వెంటనే మాకు ఒక సైటు మాకు ఎలా అలొకేట్ చేస్తే తొందరగా చేయగలం మేము అనేది వాళ్ళు కోరుకుంటారు. మీ గ్రామంలో వాళ్ళనే పెడతారు ఇక్కడ ఉద్యోగాలు. ఇక్కడ మా మండలం వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వండి. ఏమో ఇవ్వాలా లేదా? మీ పిల్లలకే ఇవ్వాలి. ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఫస్ట్ కొండవీడు, సింగసానపేట, ఎడ్లపాడు మండలం అలా ఇస్తే దీనివల్ల ఈ గ్రామాలలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. 13 ఎకరాలు సుమారుగా 2017లో మనం మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేశాం. 2017లో ఆ తర్వాత ఈ ఫారెస్ట్ సమస్య వచ్చి ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇప్పుడు మరలా శాస్త్రి గారు ముందుకొచ్చారు, కొత్త టెక్నాలజీతో వచ్చారు. వాళ్ళు చెప్పిన టెక్నాలజీ అయితే చాలా బాగుంది. నానో ఆయుర్వేద, గ్రీన్ ఎనర్జీ మెటీరియల్, ఈవీ బ్యాటరీస్, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ తోటి ఇక్కడ పెట్టడం, మన మండలంలో పెట్టడం మన అదృష్టం. కనుక శాస్త్రి గారు ముందుకు వచ్చినందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. 2017లో ప్రభుత్వం ఈ భూమి అలాట్ చేసినా అప్పటి నుంచి ఈ ఫారెస్ట్ సమస్యతో ముందుకు పోలేకపోయినా వేరే పెట్టుకొని దానికి అనుబంధంగా ఇక్కడ ఈరోజు మళ్ళా పెట్టాలని ముందుకొచ్చారు. చాలా గర్వకారణం. శాస్త్రి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి కంపెనీలో ఉన్న అందరినీ కూడా అభినందిస్తున్నాను.